ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా సంఖ్యాకాండము 1వ అధ్యాయం చదువుకుందాము. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీలలో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రంలో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవేవనగా, రూబేను గోత్రంలో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు, షిమ్యోను గోత్రంలో సూరిషద్దాయి కుమారుడైన షెలుమీయేలు, యూదా గోత్రంలో అమ్మీనదాబు కుమారుడైన నయస్సోను, ఇశ్శాఖారు గోత్రంలో సూయారు కుమారుడైన నెతనేలు, జెబూలూను గోత్రంలో హేలోను కుమారుడైన ఏలియాబు, యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రంలో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు, మనష్షే గోత్రంలో పెదాసూరు కుమారుడైన గమలీయేలు, బెన్యామీను గోత్రంలో గిద్యోని కుమారుడైన అబీదాను, దాను గోత్రంలో అమీషద్దాయి కుమారుడైన దాను గోత్రంలో అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు, ఆషేరు గోత్రంలో ఒక్రాను కుమారుడైన పగీయేలు, గాదు గోత్రంలో దెయూవేలు కుమారుడైన ఏలాసాపు, నఫ్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజంలో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు. ఇశ్రాయేలీల కుటుంబములకు పెద్దలును. పేర్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల మొదటి తేదీని సర్వ సమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను, తమ తమ పితరుల కుటుంబములను, తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా, రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, షిమ్యోను గోత్రంలో లెక్కింపబడిన వారు 79,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా, గాదు గోత్రంలో లెక్కింపబడిన వారు 45,670 మంది అయిరి. యూదా పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా, యూదా గోత్రంలో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇశ్శాఖారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఇశ్శాఖారు గోత్రంలో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. జెబూలూను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా, జెబూలూను గోత్రంలో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల
వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనషే పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా మనషే గోత్రంలో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా దాను గోత్రంలో లెక్కింపబడిన వారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రంలో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రంలో లెక్కింపబడిన వారు 73,400 మంది అయిరి. వీరు లెక్కింపబడినవారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇశ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,580 మంది అయిరి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చి ఉండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారయ్యుందురు. మందిరము సాగపోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను. మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెంలో తన తన ధ్వజము నొద్ద దిగవలెను. ఇశ్రాయేలీల సమాజం మీద కోపం రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారం చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారంను కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.